హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను నా నీట్ పీజీ 2025 నా ఫస్ట్ అటెంప్ట్‌లో ఆఫ్టర్ ఇంటర్న్‌షిప్ ర్యాంక్ 7.5Kతో ఎలా క్లియర్ చేశాను అనేది మీకు దీనిలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దిస్ ఈస్ అబౌట్ మై నీట్ పీజీ 2025 జర్నీ. సో, ఎప్పుడు స్టార్ట్ చేశాను నా నా ప్రిపరేషన్ అంటే ఆఫ్టర్ ఇంటర్న్‌షిప్. ఇంటర్న్‌షిప్‌లో మా యాక్టివిటీస్ చాలా హెక్టిక్‌గా ఉండేవి. ఎందుకంటే నేను ఒక గవర్నమెంట్ కాలేజ్ నుంచి ఎంబీబీఎస్ చేశాను. మాకసలు టైమే ఉండేది కాదు. డ్యూటీస్ చేసామా, వచ్చి రెస్ట్ తీసుకున్నామా, ఇలానే మాకు డైలీ డే అంతా అయిపోయేది. వచ్చి మళ్ళీ చదవాలి అనే ఒక థాట్ కూడా వచ్చేది కాదు. సో, అరౌండ్ నవంబర్‌లో అలా నాకు ఎస్‌పీఎం స్టార్ట్ అయింది. ఎస్‌పీఎం పోస్టింగ్ స్టార్ట్ అయినప్పుడు నాకప్పుడు థాట్ వచ్చింది. చాలా టైం ఎక్కువ వేస్ట్ అవుతున్నట్టుంది. సో, ఐ షుడ్ స్టార్ట్ మై ప్రిపరేషన్. ఒక సబ్జెక్ట్ అలా చదివి పెట్టుకుందాం. అలా ఒక థాట్‌తో స్టార్ట్ అయింది. సో, దీంట్లో ఫస్ట్ ఎవరైనా సరే నీట్ పీజీ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాము అంటే మనకొచ్చే ఫస్ట్ థాట్ ఏంటంటే వాట్ ఈస్ ద స్ట్రాటజీ? ఏం స్ట్రాటజీ ఫాలో అవ్వాలి అని ఒక థాట్ వస్తుంది. సో, నేను అదే క్వెషన్‌తో నా సీనియర్ దగ్గరికెళ్లి అడిగాను. అప్పట్లో నవంబర్ ఆ టైంకి నీట్ పీజీ 2024 అప్పటికి అయిపోయింది. అండ్ మా కొంతమంది సీనియర్స్ కొంత మంచి మంచి ర్యాంక్స్‌తో ఎగ్జామ్ క్లియర్ చేశారు. అరౌండ్ 10-15 మెంబర్స్‌కేమో మొత్తం లైక్ కేటగరీస్ వైస్ అలా చూసుకున్న తర్వాత వాళ్ళకి సీట్స్ వచ్చాయని నాకు తెలిసింది. దాంట్లో ఇద్దరు ముగ్గురిని అడిగాను. సార్ ఎలా చదవాలి? కోచింగ్ తీసుకోవాలి. ఆన్‌లైన్ బెటరా? ఆఫ్‌లైన్ బెటరా? ఇవన్నీ అడిగితే వాళ్ళు ఒకటే అన్నారు. "అరేయ్! ఏం లేదురా భాటియాకెళ్ళిపో. భాటియా ఎళ్ళు హైదరాబాద్‌కెళ్ళి జాయిన్ అవ్వు. అక్కడ 5 మంత్స్ కోచింగ్ తీసుకో. అప్పుడు చదువు వచ్చేస్తుంది." అలా అనేవాళ్ళు. కానీ నాకు అర్థమైందేంటంటే అక్కడ మార్నింగ్ 9 ఆర్ అరౌండ్ 8 నుంచి స్టార్ట్ అయ్యి నైట్ 9 వరకు క్లాసెస్ జరుగుతాయి. నోట్సెస్ రాపిస్తారు. అండ్ ఇవన్నీ నాకు కొంచెం అర్థమైంది. నాకర్థమైందేంటంటే ఇది నా వల్ల అయ్యే పని కాదు. నేను నోట్స్ రాసే టైప్ ఆఫ్ పర్సన్ కాదు. అంత లాంగ్ అవర్స్ నేను కూర్చొని అక్కడ నాన్ స్టాప్‌గా ఫోకస్డ్‌గా వినే టైప్ కాదు. అండ్ అది చాలా ఎగ్జాస్ట్ కూడా చేస్తుందని నాకర్థమైంది. సో, ఇన్ని లాంగ్ అవర్స్ నేను చదవలేను అని నాకర్థమైంది. సో, నేనింకా ఇదంతా ఎవరు చెప్పేవాళ్ళు, గైడ్ చేసేవాళ్ళు కరెక్ట్‌గా లేరేంటి అని ఒక థాట్ వచ్చింది. సరేలే ఇంక అవ్వదు అని చెప్పి నేను కొంచెం సైలెంట్ అయిపోయాను. వద్దులే ప్రిపరేషన్ బయటకైనా జాయిన్ అవుదాం. 1 ఇయర్ చదువుదామని. సరే ఏముందిలే అని చెప్పి ఒకసారి యూట్యూబ్‌లో వెళ్లి నేను ఇలా సెర్చ్ చేశాను. హౌ టు ప్రిపేర్ హౌ టు క్రాక్ నీట్ పీజీ 2025 ఇలా అని కొన్ని స్ట్రాటజీస్ ఉన్నాయన్నమాట. అవన్నీ నేను ఒక 10, 20 వీడియోస్ అరౌండ్ 10, 20 వీడియోస్ అలా సెర్చ్ చేసి ఏం సోర్సెస్ ఎక్కడ బావుంటాయి, ఎన్ని మంత్స్ ప్రిపరేషన్ ఈస్ ఎనఫ్, ఎలా రివిజన్స్ చేయాలి, ఏమేం ఎంసీక్యూస్ చేయాలి, ఎలా నోట్స్‌ని అనోటేట్ చేసుకోవాలి, ఇలా మల్టిపుల్ వీడియోస్ చూసి నేను పెట్టుకున్నాను. సో, నా ఎస్‌పీఎం ఆల్మోస్ట్ నా 2 మంత్స్ ఆఫ్ ఎస్‌పీఎం అనేది అట్లనే అయిపోయింది. లాస్ట్ ఇంక 1 మంత్ మిగిలింది. ఆ 1 మంత్ ఆ ఎస్‌పీఎంలో నాకప్పుడు అర్థమైంది. టైం అంతా అయిపోయింది. నేను ఇలా స్ట్రాటజీస్ కనుక్కోవడంలో టైం వేస్ట్ చేశానేమో, చదవలేదేంటి అనేసి. అప్పుడు ఇంక 1 మంత్ మిగిలిందనేసి నేను ఫార్మకాలజీ, ఫార్మకాలజీ నోట్స్ చదివి పెట్టుకున్నాను. సో, అదొక్క సబ్జెక్టే నేను చదివింది ఫార్మకాలజీ. తర్వాత ఇంకా జనవరి, ఫిబ్రవరి వచ్చేసింది. జనవరి, ఫిబ్రవరిలో ఇంకా లాస్ట్ 2 మంత్స్‌లో నాకు టీబీసీడీ పోస్టింగ్ ఉండింది. అండ్ నా మెడిసిన్ పోస్టింగ్ కూడా 1 మంత్ మిగిలుండింది. దాంట్లో నా డ్యూటీస్‌లోనే నా టైం అంతా అయిపోయింది. ఇంక లాస్ట్ 2 మంత్స్ అంటే ఇంక కాలేజ్ ఎండ్ అయ్యే డేస్. సో, ఇంకా మనమంతా బిజీ ఉంటాం. సో, నేనెప్పుడు బుక్ టచ్ చేయలేదు లాస్ట్ 2 మంత్స్‌లో. సో, నేను దాని తర్వాత నాకు ఫెబ్ ఎండింగ్‌లో అయిపోయింది. మార్చ్ 10థ్ అంతా ఇంటికెళ్ళాను. అప్పుడు నా ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. మార్చ్ 10థ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్క్రాచ్. ముందు నేనేం నోట్స్ ప్రిపేర్ చేసుకోలేదు. వీడియోస్ కూడా చూసి పెట్టలేదు. ఎక్సెప్ట్ దట్ ఫార్మకాలజీ ఏం చేయలేదు. అక్కడ స్టార్ట్ అయింది నా జర్నీ. అప్పుడంతా నేను నవంబర్, అక్టోబర్ ఆ టైంలో ఎస్‌పీఎం టైంలో నేను నా స్ట్రాటజీస్ అంటే లైక్ ఏం సోర్సెస్ వాడాలి ఇవన్నీ నేను రెడీగా పెట్టుకున్నాను. తెలిసి పెట్టుకున్నాను. ఏం రివిజన్ వీడియోస్ ఎక్కడ బావుంటాయి. 1 ఫ్యాకల్టీ, 1 సబ్జెక్టా లేకుంటే మొత్తం 1 ప్లాట్‌ఫార్మ్ ఫర్ ఎంటైర్ ప్రిపరేషనా ఇదంతా నేను క్లారిటీ తెచ్చి పెట్టుకున్నాను. అది నాకు కొంచెం అక్కడ నా టైం అనేది కొంచెం వేస్ట్ అవ్వకుండా పోయింది. సో, అప్పుడు నేను స్టార్ట్ చేశాను. మార్చ్‌లో స్టార్ట్ చేశాను. ఫస్ట్ రీడింగ్ అంతా కంప్లీట్ చేసి ఫస్ట్ రీడింగ్ ఇచ్చి ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అదంతా చేసేకి నాకు అప్రాక్స్ 3 మంత్స్ పట్టింది. ఈ ప్రిపరేషన్ జర్నీలో మధ్యలో నేను మే ఇన్‌సెట్ ఇచ్చాను. ఐనిసెట్ అప్పటికి నేను అరౌండ్ ఒక 8-9 సబ్జెక్ట్స్ వరకు కంప్లీట్ చేసున్నాను. 8-9 సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసి ఎగ్జామ్‌కెళ్ళాను. ఆ ఎగ్జామ్‌కెళ్ళాక నేను అసలు ప్రిపేర్డ్‌గానే లేను. బట్ నేను ఎగ్జామ్‌లో పోయి కూర్చున్నప్పుడు నాకు అర్థమైంది. అరే! ఈ క్వెషన్స్ మరీ టఫ్ లేవు. ఔట్ ఆఫ్ ది బాక్స్ ఏం లేవు. దే ఆర్ సింపుల్. లైక్ నాట్ టూ మచ్ హార్డ్, నాట్ టూ మచ్ ఈజీ. దే ఆర్ మోడరేట్. చాలా వరకైతే కొన్ని ఒక 200 క్వెషన్స్‌లో అప్రాక్స్ 80, 90 క్వెషన్స్ అయితే మనకున్న ఎంబీబీఎస్ నాలెడ్జ్‌తోనే చేసేయొచ్చు అనే ఒక హోప్ కూడా వచ్చింది. అప్పుడు నాకు అర్థమైంది. సో, నేనెక్కువ హై ఫై థింగ్స్ చదువుతున్నాను. నా లిమిట్ ఎక్కువ క్రాస్ చేస్తున్నాను. నేనెక్కడ వరకు చదవాలి? ఏం చదవాలి? ఏం ఇంపార్టెంట్ టాపిక్స్? ఇవన్నీ నేను తెలుసుకున్నాననమాట. సో, నీట్ పీజీ అనేది కంప్లీట్‌లీ ఇట్స్ గేమ్ ఆఫ్ స్ట్రాటజీ అండ్ హార్డ్ వర్క్ అంతే. స్ట్రాటజీ అండ్ హార్డ్ వర్క్ లేకుండా ఎగ్జామ్ అయితే క్లియర్ అవ్వడం చాలా కష్టం. ఎందుకంటే మనకు తెలిసిందే. మన 19 సబ్జెక్ట్స్ ఉన్నాయి. 19 సబ్జెక్ట్స్ అనేది ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క డిపార్ట్‌మెంట్ మళ్ళీ. సో, అదంతా ఒక సబ్జెక్ట్ ఒక పెద్ద ఓషన్‌లా ఉంటుంది. చదువుకుంటా వెళ్తుంటే వస్తూనే ఉంటాయి. ఎక్కడి వరకు చదవాలి? ఏం వదిలేయాలి? అని తెలుసుకోవడమే గేమ్ చేంజింగ్ ఇక్కడ. సో, ఇవన్నీ నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలా నా 3 మంత్స్ ఫస్ట్ రీడింగ్ వెళ్ళిపోయింది. 3 మంత్స్ ఫస్ట్ రీడింగ్ వెళ్ళిపోయేసరికి అప్పటికి నా ఎగ్జామ్ అనేది మనకు తెలిసిందే. నా ఎగ్జామ్ పోస్ట్‌పోన్ అయింది. నా ఎగ్జామ్ జూన్‌లో ఉంటుందని ఫస్ట్ డేట్ వచ్చింది. అప్పటికి ఇంక నాకు అరౌండ్ ఒక 15-20 డేస్ మిగిలాయి. సో, నేను ఇంక రివిజన్ స్టార్ట్ చేశాను. ఇంకా 10 డేస్ ఉంది ఎగ్జామ్‌కి అనంగా అప్పుడు నా ఎగ్జామ్ పోస్ట్‌పోన్ అయిపోయింది. సో, ఆగస్ట్‌కి పోస్ట్‌పోన్ చేశారు ఎగ్జామ్ మాది. సో, 2 మంత్స్ ఉంది. 2 రివిజన్స్ అన్నా ఈజీగా చేయొచ్చేమో. సో, గివ్ ఇట్ ఎ ట్రై. ఏమవ్వదు అన్నట్టు నేను స్టార్ట్ చేశాను. నేను నా ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు కూడా నేనెప్పుడు లైక్ నా ర్యాంక్ ఇంత రావాలి, 10,000 బిలో రావాలి ఇలా నేనెప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నేను ఒకటే అనుకున్నా. సో, ట్రై చేద్దాం. ర్యాంక్ అనేది సెకండరీ.
సరే నేను అనుకున్న ఒక ఎక్స్‌పెక్టేషన్ ఏంటంటే ఒక 3 మంత్స్ ప్రిపరేషన్ కాబట్టి నా లక్ ఫేవర్ చేసి ఏమో నా ర్యాంక్ అరౌండ్ 18K అలా వచ్చేసినా నాకు ఆర్థోపెడిక్స్ వస్తది. ఒక పెరిఫెరల్ గవర్నమెంట్ కాలేజ్‌లో వచ్చేసినా ఒక 1 ఇయర్ వేస్ట్ అవ్వకుండా పోవచ్చేమో. అసలు నాకు 50K వస్తుంది అనుకున్నాను ఫస్ట్‌లో. బట్ 18K వస్తుందేమో తెలీదు, హూ నోస్ అన్నట్టు నేను స్టార్ట్ చేశాను. ఈసారి రాసాక కొంచెం హోప్ వచ్చింది. ఏమో 24K అక్కడ వచ్చింది కదా! ఏమో ఇక్కడ కూడా ఒక 20K బిలో వస్తుందేమో చాలు వస్తే నాకు అన్నట్టు ఫిక్స్ అయ్యాను. సో ఎగ్జామ్ 2 మంత్స్ పోస్ట్‌పోన్ అయింది. ఆ 2 మంత్స్ నేను చాలా హార్డ్ వర్క్ చేశాను. ఆ 2 మంత్స్ అనేది ఎలా రివిజన్స్ చేశాననేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో తర్వాత ఇంక లాస్ట్ 14 డేస్ మిగిలాయి. లాస్ట్ 14 డేస్ అనేది ఎంత క్రూషియల్ అంటే ఈ 14 డేస్‌లో మనం చదివిన 19 సబ్జెక్ట్స్‌లో నుంచి మనం వేర్ మినిమమ్ 70% అయినా రివైజ్ చేయగలిగితే అంతే, ఇంక ఎగ్జామ్ అనేది ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయినట్టే. సో ఇది మనం లాస్ట్ 14 డేస్‌లో ఎలా నేను చదివాను, నేను స్ట్రాటజీ వాడాను అనేది కూడా నేను మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఇదంతా ఇలా లాస్ట్ 14 డేస్‌లో బాగా రివైజ్ చేసుకొని వెళ్ళాను. ఈవెన్ ఎగ్జామ్ 2, 3 డేస్ ముందు అరే! నాకు కొంచెం కూడా గుర్తులేదు. అసలు ఏం గుర్తు రావట్లేదు ఏంటి? అలాంటి థాట్స్‌తో ఉన్నాను. అసలు ఒక మూమెంట్‌లో ఎగ్జామ్ ముందు రోజు కూడా ఒక మూమెంట్‌లో ఒక ఒక టాపిక్ గుర్తు తెచ్చుకుంటుంటే అసలు గుర్తు కూడా వచ్చేది కాదు నాకు. లోపల అనిపించేది. ఐ క్యాన్ డూ దిస్ ఏమో. లెట్స్ గివ్ ఇట్ ఎ ట్రై. అయితే అయింది, లేకుంటే పర్లేదు నెక్స్ట్ ఐఎన్‌ఐ సెట్ ఉంటది ఎగ్జామ్ అప్పుడు చదువుకుందాంలే ఏం కాదు అని చెప్పి నేను చదివాననమాట. సో ఇదంతా నేను ఎలా స్ట్రాటజీ ఫాలో అయ్యాను, ఎన్ని రివిజన్స్ పడ్డాయి, ఏమేం థాట్ సోర్సెస్ వాడాను, ఇవన్నీ నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒకటి మీరు ఇవ్వాల్సింది ఏంటంటే 5 మంత్స్. నేను చెప్పేది ఏంటంటే 5 మంత్స్ ఈస్ ఎనఫ్. 5 మంత్స్ మీరు మంచి స్ట్రాటజీతో కొంచెం స్మార్ట్‌గా హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ ఈస్ ద గేమ్ చేంజర్. ఇదేదో 5 మంత్స్‌లో 3 అవర్స్ చదివాను డైలీ ఆర్ 5 అవర్స్ చదివాను అంతే అయిపోతది ఎగ్జామ్ క్లియర్ అయిపోతది అనుకుంటే అది అవ్వని పని. డైలీ 10 అవర్స్ ఇవ్వాలి. ఇదంతా 10 అవర్స్ ఇవ్వాల్సిందే. సార్ 10 అవర్స్ కూర్చోలేము, 10 అవర్స్ ఈస్ ఇంపాసిబుల్ ఎలా అంటారు మీరు అంటే, మీరు చదువుతారు. ఆ ప్రిపరేషన్ ఫేజ్, ఆ 5 మంత్స్ అనే ఆ ప్రిపరేషన్ ఫేజ్‌లో మీరు చదువుతారు. దాన్ని ఎలా డివైడ్ చేసుకోవాలి అనేది అది మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీరు 10 అవర్స్ కవర్ చేసుండాలి చదివింది. 10 అవర్స్ ఆఫ్ దట్ 10 అవర్స్ టైమ్ అనేది మీరు కేటాయించుండాలి మీ చదువుకి. సో అలా చేస్తేనే మీ ఎగ్జామ్ అనేది ఈ 5 మంత్స్‌లో క్లియర్ అవుతుంది. 5 మంత్స్ ఈస్ ఎనఫ్. ఇప్పుడు నా ర్యాంక్ 7.5K. సరే 7.5Kకి 5Kకి 5.5Kకి ఎంత డిఫరెన్స్ ఉంటుందనుకుంటున్నారు? జస్ట్ ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 2 క్వెషన్స్. ఓకే. 2 క్వెషన్సే. సో 4K టు 8K వరకు వచ్చే ర్యాంక్స్ అన్నీ ఆల్మోస్ట్ దగ్గరే ఉంటారందరూ. అంటే లైక్ 1 ఆర్ 2 క్వెషన్స్ ప్రతిది 1K ర్యాంక్‌కి డిఫరెన్స్ ఉంటుంది. సో ఇప్పుడు నా కెపాసిటీ నేను 7.5K తెచ్చుకోగలిగాను. 5 మంత్స్ ప్రిపరేషన్‌తో స్క్రాచ్ నుండి స్టార్ట్ చేసి. మీ కెపాసిటీకి మీరు ఇంకా మంచిగా తెచ్చుకునే ఛాన్సెస్ ఉంటాయేమో. సో నేను చెప్పేదేంటంటే ఇది అవ్వదేమో, 3 మంత్స్ ఈస్ నాట్ ఎనఫ్. ఎందుకు ఆ 3 మంత్స్ మనం స్ట్రెస్ తీసుకోవడం. స్ట్రెస్ వస్తది. 3 మంత్స్ తక్కువ టైమ్‌లో అంటే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి. దాన్ని మనం ఓవర్‌కమ్ చేయాలి. ఓవర్‌కమ్ చేసి ఏమి కాదు, ఏం గుర్తున్నా గుర్తు లేకపోయినా పర్లేదు. నేను నా ఎఫర్ట్ నేను పెడతాను. నేను డైలీ ఇన్ని అవర్స్ చదువుదాము అనేది మీరు మెంటల్లీ ఫిక్స్ అయ్యి ఆ 5 మంత్స్ ఎప్పుడు మీరు వదలకుండా ఎవ్రీ డే, ఎవ్రీ సింగిల్ డే కన్సిస్టెంట్‌గా 8-10 అవర్స్ మీరు మంచిగా ఇస్తే ఈ ఎగ్జామ్ అనేది క్లియర్ అవుతుంది. మన సీనియర్స్ ఎవరో చాలామంది 2, 3 ఇయర్స్ నుంచి కూడా చదువుతున్నారు. వాళ్ళకి రావట్లేదు. నాకేమొస్తది అంటే లెట్ మీ లెట్ మీ టెల్ యూ. నాకు ఒక్క గోల్డ్ మెడల్ లేదు. ఒక డిస్టింక్షన్ లేదు. ఈవెన్ ఒక్క బ్రాంజ్ మెడల్ కూడా లేదు. ఐయామ్ నాట్ ఈవెన్ ఎ టాపర్. ఓకే. టాపర్ అయితే కాదు. నేనేదో నా ఎంబీబీఎస్ జర్నీ మొత్తం మ్యారో కానీ వేరే ప్లాట్‌ఫామ్స్‌లో గాని డైలీ చదివి, డైలీ ఎంసీక్యూస్ చేసి ఎప్పుడు పీజీ అన్నట్టు చేసిన వాడినైతే కాదు. నేను అందరూ మీలానే లాస్ట్ 2 మంత్స్ గాని, 3 మంత్స్ ముందు గాని బుక్స్ ఓపెన్ చేసే బ్యాచ్ నేను కూడా. అండ్ అప్పుడు నేను ఆ 2, 3 మంత్స్ నేనేం చేసేవాడిని అంటే నా కాన్సెప్ట్స్ క్లియర్ చేసుకొని చదివేవాడిని. ఏదో క్వెషన్ ఆన్సర్‌లా కాకుండా దానిని ఒక మ్యారోలో ఒకసారి జస్ట్ చూసి ఇది కాన్సెప్ట్ అని అర్థం చేసుకొని తర్వాత టెక్స్ట్ బుక్స్ చదువుకునేవాడిని. అంతే నేను చేసింది. థాట్స్ ఇట్. నేనేదో టాపర్‌నయితే కాదు. నేను నా యూజీని గూడా లాంగ్ టర్మ్‌తోనే క్లియర్ చేసినవాడిని. సో, ప్రతి ఒక్కళ్ళ కెపాసిటీ ఒకలా ఉంటుంది. నా యూజీలో నుంచి నేను నేర్చుకుందేంటంటే, నా యూజీ ఎగ్జామ్ క్లియర్ చేసేటప్పుడు నేను నేర్చుకుందేంటంటే, నేను ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి అనేసి. కొందరికి తక్కువ ఎఫర్ట్‌తో కూడా మంచి రిజల్ట్స్ వస్తాయి. కానీ ఎంత పెట్టాలి అనేది మీ చేతుల్లో ఉంటుంది. ఎన్ని అవర్స్ కేటాయించాలి అనేది మీకే తెలిసుంటుంది. బట్ యావరేజ్‌గా అయితే ఇది 19 సబ్జెక్ట్స్ గేమ్ కాబట్టి హార్డ్ వర్క్ అయితే నెసెసరీ. హార్డ్ వర్క్ లేనిదే అవ్వదు. షార్ట్ కట్స్ ఆర్ సంథింగ్ ఎల్స్ ఇవన్నీ వర్కౌట్ అవ్వదు. సో, బట్ స్ట్రాటజీ అని ఒకటుంటుంది. అది మీరు గట్టిగా ఫాలో అవ్వాలి. అది నేను మీకు బాగా నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇది నేను చెప్పగలిగేది. నేనే చేయగలిగాను అంటే ఎనీవన్ క్యాన్ డూ థిస్. 5 మంత్స్ అయితే పక్కా. 5 మంత్స్ అనేది మీరు డెడికేటెడ్‌గా ఇస్తే. సో, నెవర్ లూజ్ హోప్, నెవర్ గివ్ అప్. దట్స్ ఇట్. మీరు మీ ప్రిపరేషన్‌ని ఏం డీవియేషన్స్ లేకుండా మంచిగా చేస్తే అయిపోతుంది. సో, నెక్స్ట్ వీడియోలో మీకు ఏం స్ట్రాటజీస్ ఏంటి? ఎన్ని రివిజన్స్ చేయాలి? ఓకే. పీవీక్యూస్‌ని ఎలా సాల్వ్ చేయాలి? పీవీక్యూస్ సాల్వ్ చేసి ఎలా నోట్స్‌లో అనోటేట్ చేసుకోవాలి? ఓకేనా? ఇవన్నీ నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.